అంటే టోటల్గా జరిగిన ఏదైతే పరిస్థితి ఉందో దీంట్లోన అంటే బెంగళూరులో పార్టీ దగ్గర నుంచి ఆవిడ రక్త నమూనాల సేకరణ దగ్గర నుంచి ఈరోజు డ్రగ్ వాడుతున్నట్టు నిర్ధారణ అయిన వరకు బెంగళూరు పోలీసులు చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే హేమ మాత్రం పూర్తిగా తప్పుదోవ పట్టించిందని చెప్పాలి. ఎందుకంటే తను ముందు రోజే తాను చిల్ అవుతున్నాను, ఒక ఫామ్ హౌస్లో హైదరాబాద్లో ఉన్నానని చెప్పింది. తర్వాత తాను అక్కడ లేనని నిర్ధారించుకుని తప్పుదోవ అయితే పట్టించింది. మరోవైపు మరుసటి రోజు పాత వీడియోను తన ఏదైతే బిర్యానీ తయారు చేసిన వీడియోను రీపోస్ట్ చేస్తూ తన హైదరాబాద్లో ఉన్నట్టు చెప్పింది. కానీ ఈరోజు బెంగళూరు పోలీసులు కుండబద్దలు కొట్టినట్టు దాదాపు 150 మందికి పరీక్షలు చేస్తే 86 మందికి ఇందులో డ్రగ్ నమూనాలు ఉన్నాయి. అది కూడా ఎండిఎంఏ డ్రగ్ నమూనాలు స్పష్టంగా ఉన్నాయి. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు కూడా ఉన్నట్టు వాళ్ళు నిర్ధారించారు. ఇందులో తెలుగు యాక్టర్ సంబంధించిన వాళ్ళందరికీ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో హేమతో పాటు మరికొందరికి అంటే వాసు కావచ్చు, లేకపోతే చిరంజీవి కావచ్చు, తర్వాత ఆశీరాయ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా డ్రగ్ నమూనాలు ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నాయనేది పాజిటివ్ వచ్చినట్లుగా తేల్చారు. అంటే అందులో పేర్లోన హేమ బహుశా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తను సినీ నటిగా హేమగా అందరికీ పరిచయం, కానీ కృష్ణవేణిగా తన పేరు ఉంటుంది కాబట్టి ఎవరో దాన్ని పట్టించుకోరండి. కానీ హేమ అలియాస్ కృష్ణవేణి అనేది స్పష్టంగా సినీ ప్రపంచానికి కావచ్చు మిగతా వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి హేమ పేరుని పూర్తిగా నిర్ధారించాల్సిన అవసరం పోలీసులు తీసుకొచ్చారు, అదే ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్విస్ట్ అంతా ఏం చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే హేమ ఇప్పుడు ఇందులో పోలీసులు ప్రకటించారు కాబట్టి ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రధానంగా మనకి కనిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది సినీ హీరోలు కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ డ్రగ్ నమూనాలను పోలీసులు 2 విడతలుగా తీసుకుని పెద్ద హడావిడి జరిగింది ఆ రోజున. మరి ఇందులో ఎటువంటి యాక్షన్ తీసుకుంది అనేది ఆ తర్వాత వీళ్ళు చెప్తున్నది బైలాన్ని పూర్తిగా సవరించారు. ఇలా డ్రగ్ కేసులో ఎవరైనా నిర్ధారణ అయితే పూర్తిగా సభ్యత్వాన్ని అంటే సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని పూర్తిగా అసోసియేషన్ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి ఉందనేది మనకు స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఏదైతే ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు ఉన్నారో, విష్ణు కేన్స్లో ఒక షూటింగ్ నిమిత్తం ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత సర్వసభ సమావేశం కాకుండా ముందు ఏదైతే ఆఫీస్ బేరర్స్ మాట్లాడుకొని, ఎందుకంటే బైలా ఉంది కాబట్టి బైలా ప్రకారం మాట్లాడుకొని హేమాని సస్పెండ్ చేసే అవకాశం ఉందనేది పూర్తిగా నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్పిన తర్వాత ఇందులో యాక్షన్ అనేది ఉంటుందనేది. ఇంతకీ బైలా ఏం చెప్తుందనేది బైలాలో పూర్తిగా అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా కొందరు సినీ ప్రముఖులు కావచ్చు మిగతా వాళ్ళు కూడా దీనిపైన స్పందన తెలియజేశారు. అసోసియేషన్ తరఫున ఇప్పటికే అనేక మంది దీనికి సంబంధించింది యాక్షన్ తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. పూర్తిగా నుంచి ఒక యాక్షన్ వచ్చిన తర్వాత ఆవిడని సస్పెండ్ చేస్తారా లేకపోతే లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారనేది తేలాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఇక్కడ చాలా వరకు మీడియా అనేక రూపాల్లో ఆవిడకి కాల్స్ చేసింది. బిగ్ టీవీ నుంచి మనం ఆవిడని కాల్ చేసి ఆవిడ వివరణ ముందు అంటే ఆ రోజు బెంగళూరులో వార్తలు వచ్చినప్పుడు కూడా హేమాను సంప్రదించడం జరిగింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఈరోజు ఆమె మాట్లాడింది. పోలీసులు ఈ డ్రగ్ కోసం మాట్లాడిన తర్వాత పోలీసులు ఏదైతే వెల్లడించారో పేర్లు డ్రగ్ కోసం హేమతో మాట్లాడడం జరిగింది. ఆమె చెప్తున్న ఒక 4 మాటలు, మీరు ఏం వార్తలు వేస్తున్నారు కాబట్టి ఏం వార్తలు వేస్తారో వేసుకోండి, నేను ఇందులో స్పందించాల్సిన అవసరం లేదనేది ఆవిడ స్పష్టం చేసింది. నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అంటే ఒక డ్రగ్ ఏరియా వాడిన వాళ్ళని మనం చాలా వరకు విక్టిమ్గానే చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ చట్టం ఉంది కాబట్టి ఆవిడ నుంచి ఒక పాజిటివ్గా మనం తీసుకోవాలని బిగ్ టీవీ ప్రయత్నం చేసింది, కానీ ఆవిడకి స్పందించలేదు. కాకపోతే ఇందులో పూర్తిగా ఆవిడ తెలిసి అంటే ఆ పార్టీకి వెళ్ళడం తెలుసు, అక్కడ డ్రగ్ వాడకం దగ్గర నుంచి అనేక రూపాయలు తెలిసింది కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది యాక్షన్ ఇప్పుడు పూర్తిగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న మనకి. గణేష్, అయితే రేవ్ పార్టీ జరిగినప్పటి నుంచి అందులో హేమ పేరు ప్రస్తావనకు రావడము, నేను అందులో లేను అని ఆమె బుకాయించే ప్రయత్నం చేయడము, ఈ వీడియోస్ అన్ని కూడా రిలీజ్ చేస్తూ కూడా ఇంకా ఇంట్రెస్ట్ కాస్త ఇంకా ఎక్కువ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. అసలు హేమ అందులో పాల్గొనలేదు అంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ తాను ఖచ్చితంగా అందులో పాల్గొంది. బ్లడ్ శాంపిల్స్ కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. అంటే ఈ చిన్న విషయం తనకు తెలియలేకపోయిందా, తప్పించుకోవచ్చు అనే ప్రయత్నాలు ఏ మేరకు తనకు అనుకూలించలేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో అంటే కేసులో ఉండటం ఒకటైతే దాన్ని తప్పుదోవ పట్టించడం అనేది మరో కేసుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హేమకి పూర్తిగా అంటే బెంగళూరులో పార్టీ దగ్గర నుంచి అక్కడ డ్రగ్ వాడకం దగ్గర నుంచి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అదే పోలీస్ స్టేషన్ ఆవరణ నుంచి ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం, తాను హైదరాబాద్లో ఉన్నాను, తాను చిల్ అవుతున్నాను, ఒక ఫామ్ హౌస్లో ఉన్నానని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిజంగా చూస్తే పోలీసులు మరో కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసు ఆవరణలో ఏదైనా వ్యక్తి కేసు నమోదైన తర్వాత తాను పోలీసుల అదుపులో లేను, తాను పలానా చోట ఉన్నానంటే అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అబ్స్కాండ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆ కేసులో తాను లేదు, పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని ఒక భావన ఉండాలి. అంటే హేమ పూర్తిగా అన్ని విషయాలు తెలిసి
తన పార్టీకి బర్త్డే పార్టీకి అని పేరుతో వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ జరిగిన రేవ్ పార్టీ కావచ్చు, మిగతా కావచ్చు, తన డ్రగ్ వాడకం కావచ్చు, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా ఏదైతే ఉందో అంటే పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఆవిడ. దీనికి ఆధారాలతో పాటు ఒక వీడియో కూడా పోలీస్ స్టేషన్లో రిలీజ్ చేసి బయటికి పంపించింది. మరోవైపు మరుసటి రోజు కూడా ఇదే విధంగా అంటే తాను ఇక్కడే హైదరాబాద్లో ఉండే నిరూపించడం కోసం పాత ఇన్స్టాగ్రామ్లో ఉండే తన బిర్యానీ తయారు చేసిన ఒక వీడియోను రీపోస్ట్ చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడే ఉన్నాను, తను అక్కడ ఆ పార్టీకి తనకు సంబంధం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు పోలీసులు పూర్తిగా నిర్ధారణ చేశారు. ఈ 150 మందిలో ఉన్న వాళ్ళలో దాదాపు 86 మందికి పూర్తిగా ఈ డ్రగ్గు ఉందనేది తేల్చారు. అందులో మహిళలు మనకి చూసుకుంటే 27 మందిలో హేమ కూడా ఒకరు. అందుకని ఖచ్చితంగా ఆమె ఈ కేసు ఎలాగా తేలుతుంది, వీళ్ళకి నోటీసులు ఇస్తారు పోలీసులు, బెంగళూరు పోలీసులు ఇచ్చి విచారణ చేయడం పిలిపిస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు హేమ పైన ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది మనకి కీలకంగా కనిపిస్తుంది. గణేష్, అదేవిధంగా హేమతో పాటు అటు ఆశిరాయి లేదంటే వాసు, సో ఈ ముగ్గురు కూడా బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ బ్లడ్ శాంపిల్స్ మాత్రం వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని రిజల్ట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో వారు ఇప్పటికైనా ఒప్పుకునే సందర్భాలు ఉన్నాయా? అసలు ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే. పోలీసులు ఏదైతే వాళ్ళ రక్త నమూనాలు సేకరించారంటేనే అదొక సైంటిఫిక్ FSLస్లో దాన్ని పూర్తిగా పరీక్షలు చేసిన తర్వాత మన బ్లడ్లో ఎంత శాతం ఉంది, ఇప్పటికే వాళ్ళు వాడుతున్నట్టుగా చెప్తున్నది MDMA డ్రగ్ అనేది చెప్తున్నారు కాబట్టి దాని శాతం ఎంత ఉంది, ఆ రోజు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నమూనాల్లో తేలే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఒప్పుకోవాల్సిందే. అటు ఏదైతే ఆశీరాయ్ కావచ్చు, మరోవైపు వాసు కావచ్చు, చిరంజీవి కావచ్చు. ఎందుకంటే చిరంజీవికి హేమకి పూర్తిగా ఒక స్నేహితుడని చెప్తున్నారు. ఈ పార్టీకి వీళ్ళు బర్త్డే పార్టీకి అందరూ కలిసే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనకి ఆశారాయ్ కూడా ఒక విధంగా తప్పుతో పట్టించింది. తనకు ఆ పార్టీ అనేది తెలియదని, అది బర్త్డే పార్టీ కాబట్టి అందులో డ్రగ్స్ ఉంటాయని, అది రేవ్ పార్టీ కాదని ఇలా అనేక రూపాయలు చెప్పారు. ఇప్పుడు పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత ఆమె రక్త నమూనాల్లో కూడా ఇప్పుడు మనకి శాంపిల్స్లో పాజిటివ్ వచ్చింది. అంటే వీళ్ళందరికీ ఇంత దూరం నుంచి నిజంగా ఈ వాసురావు ఈ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆర్గనైజర్గా అంటే వీళ్ళందరికీ తెలిసే హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేకంగా అక్కడికి ట్రావెల్ అయ్యి అక్కడ పార్టీలో పాల్గొన్నారు. ఇన్ని కూడా తెలిసిన తర్వాత తెలిసే జరిగింది కాబట్టి ఈ రోజున పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లోన పూర్తి ఆధారాలతోనే వాళ్ళు మాట్లాడతారు. అక్కడ బెంగళూరు కమిషనర్ కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన స్పష్టంగా వీళ్ళందరికీ రక్త నమూనాలు సేకరించాం, ఆ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కేసులు నమోదవుతాయని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ చిరంజీవి కావచ్చు, వాసు కావచ్చు, ఆశీర్య కావచ్చు, పూర్తిగా ఇప్పుడు తప్పుదోవ పట్టించిన మనకి హేమ కావచ్చు, వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ నోటీసులకు స్పందించాల్సిందే. అక్కడికి వెళ్ళి ఆ కేసును విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. గణేష్, అదేవిధంగా 150 మందిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్గా తేలాయి. వీరందరూ కూడా ఒకే రకమైన డ్రగ్స్ తీసుకున్నారా అంటే MDMA అని చెబుతున్నారు. అదే డ్రగ్గా లేదంటే వివిధ రకాలైన డ్రగ్స్ కూడా వాళ్ళు యూజ్ చేశారా? అంటే ఇప్పటివరకు పోలీసు ఇచ్చిన సమాచారం ప్రకారం MDMAగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మిగతా డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే కొకైన్ లాంటివి ఏదైనా ఉందా, ఇలాగ అనేక రూపాల్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు ఇప్పుడు ప్రకటించిన దాని ప్రకారం ప్రాథమికంగా MDMA డ్రగ్గా వీళ్ళు చెప్తున్నారు.